Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నే మనందరికీ రక్ష అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడైనా పేదవాడికి 1 సెంటు స్థలం ఇచ్చాడా అని ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన పార్టీలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగిన టిడ్కో గృహాల పంపిణీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1120 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందజేశారు. హక్కు పత్రాలను, తాళాలను అప్పగించారు. మన నాయకులు మన కొట్టు సత్యనారాయణ గారి చేతుల మీదుగా మీ అందరికీ మీ యొక్క కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. కార్పొరేషన్ డైరెక్టర్లు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ సభ్యులు, అలాగే హాస్పిటల్ కమిటీ ఎంతో మీరు నమ్మకంతో విశ్వాసంతో నెగ్గించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కూడా ప్రత్యేకమైన గృహ నిర్మాణ విషయంలో, గృహ కేటాయింపుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తున్నారు. అదే మనం మహిళలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా, మనకి ఎవరైతే న్యాయం చేస్తారో, మన పిల్లలకి ఎవరైతే దారి చూపిస్తారో వాళ్ళు ఇప్పుడు మంచి పథకాలు మనం అందుకునేలాగా మీరు అందరూ ఆశీర్వదించవచ్చుగా కోరుతూ నాకు అవకాశం ఇస్తున్న ధన్యవాదాలు తెలియజేసి చాలా తీసుకుంటాం. అలాగే మునగాల జయకుమార్ గారు ఎలా చూడండి కానీ చాలా సంతోషంగా ఉందండి. అమ్మా సెక్రటరీస్, వెల్ఫేర్ సెక్రటరీస్, నేను రండి అమ్మా. రెండు ముందుకెళ్ళి ఓకే చూడండి. ఆవిడ కనబడట్లేదు. ప్రసాద్ ఎలా చూడు. ఓకే సార్. అందరూ సెక్రటరీస్ కూడా 376లో మనం ఇప్పటికే 2272 మొదటి విడతగా ఇచ్చాం. 36-23 మళ్ళీ 19/10 అక్టోబర్ 19వ తారీఖున 960 ఫ్లాట్లు ఇచ్చాం. మళ్ళీ ఇవాళ 1124 ఫ్లాట్లు మళ్ళీ ఈరోజు ఇచ్చుకుంటాం. ఈ కార్యక్రమంలో మరి కార్యక్రమం నిర్వాహకులు మన తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ గారు, తెలుగుదేశం వాళ్ళు చేసిన మోసం, మరి చంద్రబాబు నాయుడు దీంట్లో కాజేసిన కోట్లాది రూపాయలు, ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఈ టిడ్కో హౌస్ నిర్మాణం చేయడానికి ముందు ఇక్కడ అందరికీ కూడా దగ్గర ఒక 6-7 వేల మందికి మనకి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని ఆ వాళ్ళని నేను ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మరి ప్రీతమ్మ నేత మనందరి గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన నొప్పించి 59 ఎకరాలు ల్యాండ్ని మనకి ఈ తాడేపల్లిలో ఉన్న హౌస్లెస్ అంటే ఇల్లు లేని అద్దెళ్లలో ఉంటున్న కుటుంబాలకు అందరికీ ఇవ్వాలని ఆవిడ 59 ఎకరాలు కేటాయించి 6.5 కోట్ల రూపాయలతోటి ఆ సైట్ అన్ని కూడా పూర్తి రెడీ చేశాం. ఆ తర్వాత ఇల్లు కట్టించే కార్యక్రమానికి వచ్చేటప్పటికి వాళ్ళు నేను అధికారంలో లేకపోవడం, నా 5 ఏళ్ళు పదవీ కాలం పూర్తవడంతో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరూ దీని మీద శ్రద్ధ పెట్టలేదు 10 సంవత్సరాలు. ఇలాగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేకరించిన ఈ స్థలాలు మన తాడేపల్లిగూడ ఒకటి, భీమవరం ఒకటి, పాలకొల్లు ఒకటి, అలాగే ఇంకా 2-3 పట్టణాల్లో ఏలూరు, ఇలాగ అన్నీ సేకరించి పెడితే పేదవాళ్ళ కోసం నిర్మాణం చేసే ఇళ్ళు ఇప్పుడు మన ప్రభుత్వాలు అప్పుడు ప్రభుత్వం తరఫున కొంత సహకారం చేశారు. దీంట్లో 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, 1,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. స్థలం మనం ఎలాగో ఉచితంగా ఇచ్చాం. ఇది చంద్రబాబు నాయుడు మైండ్లో పడిపోయింది.
మనం దగ్గర ఒక్కొక్క లబ్ధిదారుడికి 5-6 లక్షల రూపాయలు మనం లాభం చేకూరుస్తున్నాం కాబట్టి దీంట్లో మనం ఏదో రకంగా మనం కొట్టేయాలి అని చిన్న కాంట్రాక్ట్తో కొడిస్తే కట్టిస్తే ఒకేసారి లంసంగా డబ్బులు రావని దీనికి ఇండియాలోనే పెద్ద కాంట్రాక్టర్లుగా ఉన్న మరి ఎల్ఎన్టీ కానీ ఎల్సిసి కానీ ఇంకా పెద్ద కాంట్రాక్టర్లు అందరినీ ఒక 7-8 మందిని సెలెక్ట్ చేసి దీనిలో నువ్వు ఒక 2 లక్షలు తీసుకో, నాకు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క అపార్ట్మెంట్ కానీ 4 లక్షల రూపాయలు ముందే వీళ్ళు పనిచేస్తున్నారు. పనిచేసుకున్న తర్వాత ఇక్కడున్న అలాట్మెంట్ దగ్గరికి వచ్చేవాడికి ఇక్కడున్న వార్డు కౌన్సిలర్లు రకరకాలుగా ప్రలోభ పెట్టి వాళ్ళు ఏదో మన చుట్టూ తిప్పుకొని ఇవన్నీ రాయించిన కట్టడం అన్నది ఒక స్టేజ్ వరకు కట్టేసి మొత్తం అంతా గృహప్రవేశాలు చేసినట్టుగా 2019లోనే గృహప్రవేశాలు చేయించేశారు. తాడేపల్లిగూడెం మండలం కడియెడ్డ గ్రామంలో ఘనంగా జనసేన పల్లెపోరు యాత్ర. కడియెడ్డ గ్రామ పల్లెపోరులో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే రోజులు దగ్గరకు వస్తున్నాయని, అది మీ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉందని, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్న ఒక డ్రైనేజీ వ్యవస్థ గాని, ఒక రోడ్ల వ్యవస్థ గాని, ఒక మంచి నీటి వ్యవస్థ గాని ఏది బాగుపడలేదని, అంతేకాకుండా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పాడుతుందని, అమాయక ప్రజల ప్రాణాలతో మీ రాక్షస ప్రభుత్వం ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఎలా చూడండి తమ్ముడు లైట్ కింద గెట్టది ఓకే అనండి ఎలా చూడండి ఒకసారి అన్న ఒకసారి గ్రామంలో ఇక్కడ ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసినటువంటి జన సైనికులకు వీర మహిళలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండలి ప్రెసిడెంట్ మరి అడపా ప్రసాద్ గారికి, సెక్రటరీ గారికి, కమిటీ సభ్యులందరికీ, గ్రామ కమిటీ సభ్యులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, మరి కడియత గ్రామంలో మరి మొదటి రోజు ఈ రోజు పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం, మరి ఏదైనా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పనులన్నీ కూడా ప్రజలు తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీదకు ఏ పల్లెకు వచ్చి ఇవాళ వైసీపీ నాయకులు అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే పల్లెలకు వచ్చే గ్రాంట్ని 15 ఫైనాన్స్ 14 గ్రాంట్ కూడా తినేసి ఎస్సీ సప్లై నిధులన్నీ మండించి బీసీ సోదరులకు ఎక్కడా కూడా న్యాయం చేయకుండా మన అందరూ జీవితాలతో ఆటాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా సిగ్గుపడకుండా వైసీపీ అని తిరిగినటువంటి మీకు తెలియజేస్తా ఉన్నా, ఈ గ్రామంలో మనం ప్రెస్టేజ్ గా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ పార్టీని మీరు గెలిపించారు. ఈ గ్రామానికి ఆ ప్రెసిడెంట్ గారు చేసే అవకాశం ఉన్నదేమో ఆయన అడగండి ఒకసారి. ఎందుకంటే ప్రభుత్వం నిధులు రాకపోతే ఏ ప్రెసిడెంట్ కూడా ఇల్లు ఆస్తులమ్మి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. ఎంతో ప్రెస్టేజ్ గా జరిగింది ఇక్కడ ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో జనసేన పార్టీని ఓడించాం, వైసీపీ పార్టీని గెలిపించాం. అయినప్పటికీ ఇబ్బంది ఏం లేదు. ఎవరు గెలిచినా ఆ 4 రోజులు మాత్రమే మనం రాజకీయం చేయాలా. గెలుపు ఓటమి సమానంగా తీసుకుని గెలిచిన తర్వాత ఈ గ్రామం అభివృద్ధికి ఈ ప్రభుత్వం మీకు ఏమైనా తోడ్పడబడుతుందని చెప్పి సర్పంచ్ గారు నేను అడుగుతా ఉన్నా. మీకు వచ్చిన గ్రాంట్ ని కూడా మీకు తెలియకుండా మరి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ ఉంది. ఏదో సేవ చేద్దాం తపన పడి సర్పంచ్లుగా పోటీ చేసి మరి ఇక్కడ గెలిచిన వ్యక్తులు ఏం చేయలేని పరిస్థితి. ఓడిపోయిన వ్యక్తి మరి గురించి మీకు తెలుసు. మా గంగారావు గారు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం
దురదృష్టకరంగా భావిస్తూ మరి గెలిచిన వ్యక్తి కూడా మరి బాగుండాలి, ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఇక్కడ గడిచిన 4 సంవత్సరాల్లో కనీసం యూజీడీ సిల్ట్ కూడా చేయనటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వానికి, నిధులు వేయలేని ప్రభుత్వానికి, సొంత రైతు పొలం నుంచి మట్టి తోలుకుంటే కేసులు పెట్టే ప్రభుత్వానికి, ఎవరైనా పార్టీ వదిలి జాయిన్ అవుతానంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, నీ సంగతి చూస్తాను, ఏంటా నువ్వు చూసేది, ఈ సంగతి ఏం చూడగలవు అని అడుగుతాను. మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేసి చూపించండి. అధికారంలో ఉన్న వ్యక్తులు అభివృద్ధితో జనాన్ని ఆకట్టుకోవాలి, కానీ నీ సంగతి చూస్తాను, నీకు మిషన్ ఉన్నాయి, నీ సీట్ చేంజ్ చేస్తానంటే నువ్వు చేసిన దోపిడీకి సిబిఐ ఎంక్వైరీ చేయించిపోతా ఉన్నావు. అది గుర్తించు. మరి ఇసుక అమ్మారు, మట్టి అమ్మారు, మీకున్న అధికారాన్ని అడ్డం పెట్టి వాళ్ళందరినీ ఇంటికి పంపించి నువ్వేమైనా పార్టీ వెళ్ళిపోతే నీ సంగతి చూస్తామని బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఎవరు అన్విత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. బాగా చేస్తున్నాండా చూస్తుంది 500 చూద్దాం. మామూలుగా ఇంతకుముందు వచ్చారా? ఇప్పుడు ఇది మార్కెట్లో ఇది నడుస్తుందా? ఈ సర్క్యులర్ పెడతా సార్, ఈ మెదర్స్ తర్వాత పెట్టుకోవచ్చు, తీసుకొచ్చి కన్నా పెట్టుకోవచ్చు. ఇలాగే వస్తే మనకు వస్తుంది. ఎక్కువ డిమాండ్ సార్, టైం కూడా తీసుకుంటున్నారు సార్ ఎక్కువ బయట. మన తాడేపల్లిగూడెం 1వ వార్డుకి సంబంధించిన కీర్తి ఎస్ఎల్ఎఫ్ ఈ యూనిట్, ఈ గ్రూప్ వారికి మన టౌన్ టీఎల్ఎఫ్ ద్వారా ప్రభుత్వం 2,10,000 రూపాయలు విలువైన ఈ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ డిజైనింగ్ చేసే మెషిన్ని ఇవ్వటం జరిగింది. దీంతో పాటు ఒక 9,600 రూపాయల మెటీరియల్ కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఇచ్చిన తర్వాత నెలకి ఒక 4,500 మంత్లీ కట్టాలి. అయితే ఇచ్చిన వెంటనే ఈ వీళ్ళు ఎవ్రీ మంత్ కట్టగలుగుతారు. ముందు స్టెబిలైజ్ అవ్వడానికి టైం కావాలి కాబట్టి, కస్టమర్లు అందరూ వీళ్ళు ముందు చూసుకోవాలి కాబట్టి ఒక 4 నెలల వరకు ప్రభుత్వం వీళ్ళకి ఆర్థిక సహకారం, ఆ 4 నెలలు ఇన్స్టాల్మెంట్లు ప్రభుత్వం వీళ్ళ తరఫున కడుతుంది. మిగిలిన 5వ నెల నుంచి వీళ్ళు కొంచెం దీని మీద సంపాదించుకుని ప్రతి నెల కట్టాలి. అంటే ప్రభుత్వం ఉత్సాహవంతులైన మహిళా సోదరిమణులకి ఇలాగ ఉపాధి కల్పించడం కోసం ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృతనిశ్చయంతో ఇటువంటి ఈ వర్క్ అన్ని చేసేలాగా వీళ్ళకి కేఎల్ యూనివర్సిటీలో ఒక 5 రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఫ్రీగా. వాళ్ళకి భోజనం అది పెట్టి అన్ని రకాలుగా కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అంటే దీన్ని ఒకళ్ళు చూసి ఒకళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకుని
మన తాడేపల్లిగూడలో ఉన్న సోదరీమణులు వాళ్ళకి లేటెస్ట్ ట్రెండ్ ఫ్యాషన్ ఎలా అయితే ఉందో దానికి ఎక్కడో వెళ్ళి అధికంగా ధర చెల్లించకుండా ఈ షాపుల్లో ఇదే రెడీమేడ్ షాపుల్లో కానీ ఈ మెటీరియల్ క్లాత్ మెటీరియల్ కొనుక్కుని ఈ చేసిన వర్క్ ద్వారా కొనుక్కున్నాయి చేసుకోవాలంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఎక్కువ వాళ్ళు లాభాలు దాంట్లో నుంచి తీసుకుంటానికి అవకాశం ఉంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే మన క్లాత్ ఏదైనా మనకు నచ్చిన కలర్ క్లాత్ తెచ్చుకుని రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అగ్ని ప్రమాదాలు వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ జివి రామారావు సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. అది వద్దు అంటున్నాడుగా, వద్దులే దాని నుంచి వద్దులే, మనోడికి ఇండివిజువల్ కొడదాం. ఎందుకంటే తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ అన్న పేరు జివి రామారావు. యాక్చువల్గా మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చి నుంచి దానికి సంబంధించి మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అవేర్నెస్ క్లాసెస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మోక్ డ్రిల్స్ కండక్ట్ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పల్లెటూరులో ఆరు బయట వంటలు చేసి యాక్చువల్గా కూరగుడుసులు దగ్గర అటువంటి ప్రాంతాల్లో కొద్దిగా గృహిణీలు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే సమ్మర్లో మన టెంపరేచర్ 50 అబోవ్ వస్తుంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా వడదెబ్బ తగలకుండా పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా తగు సూచనలు చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చేసుకోవాలండి. అదేవిధంగా ముఖ్యంగా హాస్పిటల్స్లో, ఇండస్ట్రీలో, షాపింగ్ మాల్లో మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కానీ సంబంధించి కంబస్టబుల్ మెటీరియల్ అంటే ఏమైనా కాలిపోయి సంబంధించి వస్తువులు ఏమైనా ఉంటే మనకి హీట్ దగ్గరగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. అదేవిధంగా సమ్మర్లో మనకి ఎక్కువగా ఏసీ యూటిలైజ్ చేస్తాం కాబట్టి ఏసీల్లో కూడా మనకి ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ అంటే తగిన పరికరాలని, మంచి పరికరాలని వాడుకుంటూ మనం ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. అదేవిధంగా మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే కనీసం ఏమైనా మనకి వడదెబ్బ తగిలినా, సపోజ్ ఏమైనా ఫైర్ అయినా, రోడ్డు యాక్సిడెంట్లు అయినా, ఏమైనా డిజాస్టర్ సంబంధించి ఏమన్నా జరిగినప్పుడు మా ఫైర్ డిపార్ట్మెంట్ 101కి కానీ మా నెంబరు, మా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నెంబరు 9963725444 నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేస్తే తాడేపల్లిగూడెం, నల్లజర్ల, ఉంగుటూరు, పెంటపాడు మండలికి మేము ఎలక్ట్ అవి ఉంటాం కాబట్టి మాకు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాం. వన్స్ అగైన్ అందరికీ వేసవికాలం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం స్థానిక 5వ వార్డ్ ఎజ్జల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు అందరికీ చేరే విధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో టీ క్యాంపెయిన్ నిర్వహించారు. ఓకే ఓకే అన్న. వెళ్ళండ్రా టీషర్ట్ ఐడియాలు వెళ్తున్నారు. చేయలేదు. ఓకే తాడేపల్లిగూడెం డిఎస్ చెరువు దగ్గర అంటే 5వ వార్డులోకి వస్తుంది. ఇక్కడ మనం టీ క్యాంపెయినింగ్ ఇవాళ పెట్టడం జరిగింది. మనం ప్రతిరోజు ఊర్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్కడో చోట ఈ టీ క్యాంపెయినింగ్ జరుపుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన జనసేన గుర్తుని ప్రజలకి ఎంత డెప్త్కి తీసుకెళ్ళగలిగితే, అంటే ఎంత లోతుగా మనం
తీసుకెళ్ళగలిగితే ప్రజలకి మనం అంత దగ్గరైనట్టు అని ఆయన ఈ ప్రోగ్రామ్ని చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం దాదాపుగా 15 రోజుల నుంచి టీ క్యాంపెయినింగ్ ప్రతి చోట నియోజకవర్గంలో ప్రతి ఊర్లోనూ అలాగే ప్రతి వార్డులోనూ కూడా మేము చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ 5వ వార్డులో మనకి ఇక్కడ ఎజ్జాడ అనిల్ కుమార్ అలాగే మన సాయి ఇక్కడ 5వ వార్డులో ఉన్న మన జనసేన నాయకులు అందరూ కలిపి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమం అంటే మన గ్లాసుని ఇవ్వడమే కాకుండా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి టీ కూడా ఏర్పాటు చేసి మా కార్యకర్తలు అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దీన్ని గమనించి మన జనసేనని ఆదరిస్తారని చెప్పేసి గుర్తుని మరింత గుర్తుండిపోయేలాగా ఈ క్యాంపెయినింగ్ మరిన్ని చోట్ల జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన మా జనసైనికులందరికీ అలాగే అనిల్ కుమార్కి మన జనసేన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. బలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 3వ తేదీన సాయంత్రం జరగనున్న వానపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 ప్రదక్షిణలు కళ్యాణ క్రతువులో భక్తులు పాల్గొనాలని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కొట్టు అంజీ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ వారి ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. మీరు ఎక్కడండి లైన్లో వచ్చు బయట రండి. జై బలుసులమ్మ తల్లి. ఈరోజు మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ శ్రీ బలుసులమ్మ వారి యొక్క దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. మహిళలు వచ్చి భక్తులు వచ్చి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈరోజు ఈ అన్న ప్రసాద వితరణకి మాకు సహకరించిన వారు జోగి వెంకట రాధాకృష్ణ గారు, జోగి శివరామకృష్ణ కుమారి గారు దంపతులు, అలాగే వాళ్ళ కుమారులు మోహన పృథ్వీ, బాల మనోజ్ కుమార్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఈ అన్నప్రసాద వితరణకి మాకు సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారు ఆశీస్సు ఉండాలని మేము కోరుకున్నాం. అలాగే మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే రేపు 3వ తారీఖు శనివారం మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకి వాడపల్లి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహాలు దేవస్థానం నుంచి వారు వచ్చి ఇక్కడ మన అమ్మవారు ఆవరణలో పెడతారు. 4 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు 7 ప్రదక్షిణలు చేసుకునే అవకాశం కల్పించాం. కావున భక్తులందరూ వచ్చి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణలు చేసి తదనంతరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి యొక్క దివ్య కళ్యాణం, ఆ దివ్య కళ్యాణం కూడా తిలకించి మీరందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసింది కోరి ప్రార్థిస్తున్నాను. జై బలుసమ్మ తల్లి. శుక్రవారం పురస్కరించుకుని మన గ్రామ దేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దేవాలయంలో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి తంగళ్ళ రామాంజనేయులు గారు 20 కేజీలు ఉల్లిపాయలు, ఆకాశపు ఈలాంజనేయులు గారు 26 కేజీల రైసు, అలాగే మమ్మీ డాడీ డ్రెస్సెస్ వారు ఒక 26 కేజీల రైస్ని ఇచ్చి అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారు చక్కటి సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన గ్రామ ఎల్వేల్పైనటువంటి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో మీ ఇళ్లలో జరిగేటువంటి పుట్టినరోజు పెళ్లి రోజు కార్యక్రమాలను పురస్కరించుకుని ఇక్కడ అన్నదానం జరిపి ఈ పేదల యొక్క ఆకలిని తీర్చి తద్వారా మీరు పుణ్యాన్ని
అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పొందాలని మా ఉత్సవ కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మనం గత 15 రోజుల నుంచి మన దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమాలు వివిధ దేవాలయాలు 10 దేవాలయాల నుంచి వచ్చి ఇక్కడ స్వామివార్ల కళ్యాణాలు అదేవిధంగా కుంకుమ పూజల్లో భాగంగా రేపు సాయంకాలం 4 గంటల నుంచి మన వెస్ట్ ఈస్ట్ కూడా మన కోస్తా తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి శ్రీ కోనసీమ తాడేపల్లిగూడెం నిట్ కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ లో భాగంగా స్థానిక అగ్నిమాపక అధికారి జి. వెంకటరామారావు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఫైర్ డెమో మరియు అగ్నిమాపక సాధనాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా దళిత హక్కుల పోరాట సమితి 2024 రాష్ట్ర డైరీని పెంటపాడు మండల విద్యాశాఖ అధికారి టివి రామకృష్ణ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ తరపున ఈ రోజుని ఈ మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం దగ్గర ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ కళింగ లక్ష్మణరావు గారు వారి బృందం వారి ఆధ్వర్యంలో మా అమ్మలను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. 2024 డైరీని ఈరోజు మన పెంటపాడు మండల ఎంఈఓ ఆఫీస్ వద్ద ఆవిష్కరించడం జరుగుతుంది. పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది దళిత హక్కుల పోరాట సమితి 2006లో ఆంధ్ర యూనివర్సిటీలో దళిత హక్కులకు సంబంధించిన సమస్యల మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తుంది. అందులో భాగంగా SC/ST సప్లాన్ చట్టం, జస్టిస్ పునః సిఫార్సులు, అదేవిధంగా అట్టడుగు వర్గాలు ఏ అయితే ఉన్నారో వారందరి కోసం ఈ సమాజంలో ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు అందరికీ అందించాలని కోరుతూ అనేక ఆందోళన పోరాట ఫలితంగా దళిత హక్కుల పోరాట సమితి చేస్తూ ఉంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు, అదే ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు, అదే బలహీన వర్గాలకు పొందపరిచిన చట్టాలను కూడా ఆ డైరీలో పొందపరిచి ఎవరైతే అధికారులు అదేవిధంగా అనేక మంది మేధావులు వర్గాలు కింద స్థాయిలో అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి దళిత హక్కుల పోరాట సమితి భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలకి, అనేక నిదానాలకి, ఉద్యమాలకు కూడా మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో దళిత హక్కుల పోరాట సమితి రూపంలో సామాజిక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి కార్యకర్తలందరికీ అభినందనలు. ముఖ్యంగా కళింగ లక్ష్మణరావు గారు రాష్ట్ర కన్వీనర్గా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సూచించాడో అందరి సమానత్వం కోసం, న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడి రాజ్యాంగం రచించాడో ఆ పోరాటంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులని కూడా సాధించడంలో ఈ కార్యకర్తలందరూ ముందుండాలని, సమాజం వాళ్ళని అర్థం చేసుకుని పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చి హక్కుల సాధనలో అందరూ ముందుండాలని, సమాజాన్ని అభివృద్ధి చేయాలని, సామాజిక న్యాయాన్ని పొందాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ డైరీ మాతో ఆవిష్కరింపజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.